అంతే తప్ప మాకు గవర్నమెంట్ మంచిగా జాబ్స్ అన్ని నింపుతుంది కాబట్టి సంతోషమే. కానీ కొందరు పొలిటికల్ లీడర్స్ నిన్న నేను ఒక డిబేట్‌లో పాల్గొన్నానండి. అక్కడ సబ్జెక్ట్ తెలియని వాళ్ళు కూడా మాట్లాడుతుండు. ఒక పొలిటికల్ లీడరు మాకు కనీసం ఛాన్స్ ఇస్తలేడు అవకాశము. ఆయన అసలు ఆ ఎగ్జామ్ స్థాయి తెలుసా? ఆ ఎగ్జామ్ ఎట్లా ఏంది ఆ సిలబస్ తెలుసా? ఎన్ని గంటలు చదువుతారు? ఎన్ని ఇయర్స్ వాళ్ళు స్పెండ్ చేస్తారు? కొందరు అక్కడ రూ. 5 భోజనం తింటున్నారండి. సెంట్రల్ లైబ్రరీ అశోక్ నగర్ నేను ఒకసారి ఎళ్ళేసి నేను స్టడీ హాల్‌లో చదువుతాను. బట్ నా మిత్రులు ఎవరైతే వాళ్ళ కుర్చీలు వర్షానికి, ఎండకు తడుసుకుంటా వాళ్ళు భూములు, ఆ పుస్తెలు అవి ఇవి అమ్ముకొని, బంగారం అమ్ముకొని వాళ్ళ తల్లిదండ్రులకు ఒక ఆశ అనేది ఉంటది. అయితే ఇక్కడ నేను కోరుకునేది ఏందంటే ఆఖరిగా చివరిగా ఇది ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని రెక్టిఫై చేసి జెన్యూన్ యాస్పిరెంట్స్‌కి న్యాయం చేస్తే చాలా సంతోషము. కాబట్టి మన స్టేట్ తెలంగాణ కూడా కొత్త ఏర్పడ్డ స్టేటు. మరి రేవంత్ రెడ్డి గారి పేరు కూడా ఉంటది. మంచి జెన్యూన్ యాస్పిరెంట్స్‌కి అరె చేశారు, అన్యాయం జరిగినా కూడా దీన్ని మరి తప్పెక్కడో జరిగింది అనేసి కరెక్షన్ చేశారని మాకెప్పుడు గుండెల్లో మీరు గుర్తుండిపోతారు సార్. కాబట్టి మేము దయచేసి మీకు కోరుకుంటున్నది ఇదే అన్నట్టు.